ప్రపంచంలో సగానికి పైగా జనాలు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండానే కొన్ని విషయాల్ని గుడ్డిగా నమ్మేస్తుంటారు. దానికి కారణం అవి పుస్తకాల్లో, సినిమాల్లో లేదా ఎవరో పెద్దవాళ్ళు చెప్పారన్న ఒకే ఒక్క కారణం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు వింటే ఇన్నేళ్లుగా మనం ఎంతలా మోసపోయామో అర్థమై మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. మొదటగా మన మెదడు గురించి ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒక పెద్ద స్కామ్ గురించి మాట్లాడుకుందాం. మనిషి తన మెదడులో కేవలం 10% మాత్రమే వాడుకుంటాడు. ఒకవేళ 100% వాడుకుంటే అతనికి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి అని మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. హాలీవుడ్ లో లూసీ, లిమిట్లెస్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా సరిగ్గా ఇదే కాన్సెప్ట్ మీద వచ్చాయి. ఆ సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ ఏదో ఒక డ్రగ్ తీసుకొని వాళ్ళ బ్రెయిన్ ను 100% యాక్టివేట్ చేసుకోగానే వాళ్ళకి టెలికైనెసిస్, మైండ్ రీడింగ్ లాంటి శక్తులు వచ్చేస్తాయి. టెలికైనెసిస్ అంటే వస్తువులను టచ్ చేయకుండానే వాటిని కంట్రోల్ చేయడం ఇలాంటి శక్తులు అన్నమాట. కానీ నిజం వింటే మీరు షాక్ అవుతారు. న్యూరో సైన్స్ ప్రకారం ఇదొక పచ్చి అబద్ధం. అసలు ఈ పుకారు ఎలా పుట్టిందంటే 1900 కాలంలో విలియం జేమ్స్ అనే ఒక సైకాలజిస్ట్ హ్యూమన్స్ హ్యాబిచువల్లీ అండర్ యూటిలైజ్ దేర్ మెంటల్ కెపాసిటీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మనం పూర్తిగా మానసిక సామర్థ్యాన్ని వాడుకోవడం లేదు అని చెప్పాడు. దాని జనాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మార్చేసుకొని 10% బ్రెయిన్ ని మాత్రమే వాడుకుంటున్నామని కొత్త రూమర్ పుట్టేలా చేశారు. నిజానికి బ్రెయిన్ స్కానింగ్ టెక్నాలజీతో లైక్ ఎంఆర్ఐ, పిఈటి స్కాన్ ద్వారా శాస్త్రవేత్తలు మనిషి మెదడును గమనించినప్పుడు వాళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే మనం పడుకున్నప్పుడు లేదా ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా మన మెదడు 100% పనిచేస్తూనే ఉంటుంది. మన మెదడులో పనికిరాని భాగం కానీ లేదా యాక్టివేట్ అవ్వని భాగం అంటూ ఏదీ లేదు. ఒక్కసారి ఎవల్యూషన్ పరంగా ఆలోచించండి. మన బాడీ వెయిట్ లో మెదడు కేవలం 2% మాత్రమే ఉంటుంది. కానీ మనం తీసుకునే ఫుడ్ నుండి ఆక్సిజన్ లో 20% ఎనర్జీని మన మెదడు యూజ్ చేసుకుంటుంది. కాబట్టి కేవలం 10% మాత్రమే పనిచేసే ఒక ఆర్గన్ కోసం మన బాడీ అంత భారీ స్థాయిలో ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేస్తుంది? సో ప్రకృతి ఎప్పుడు అలా చేయదు. మన మెదడులోని ప్రతి న్యూరాన్ నిరంతరం ఫైర్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా వచ్చి నీ బ్రెయిన్ ని ఇంకా ఫుల్ గా వాడుకోలేదు అంటే అదొక పెద్ద సైన్స్ జోక్ అని అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మిత్ ఏంటంటే మనం చిన్నప్పటి నుండి స్కూల్లో వింటూ గుడ్డిగా నమ్ముతున్న ఇంకొక పెద్ద అబద్ధం, ఆకాశం ఎందుకు బ్లూ కలర్ లోనే ఉంటుంది? ఈ ప్రశ్న అడగగానే చాలా మంది టక్కుని చెప్పే సమాధానం ఏంటంటే మన భూమి మీద దాదాపు 70% పైగా సముద్రాలే ఉన్నాయి కాబట్టి ఆ నీటి రిఫ్లెక్షన్ వల్ల ఆకాశం కూడా బ్లూ కలర్ లో కనిపిస్తుంది అని చెప్తారు. ఇంకొంతమంది ఏమో గాల్లో ఉండే ఆక్సిజన్ గ్యాస్ బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి ఆకాశం అలా కనిపిస్తుంది అని లాజిక్స్ వెతుకుతారు. వినడానికి ఈ రీజన్స్ చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. కానీ సైన్స్ ప్రకారం ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒకవేళ నిజంగానే సముద్రాల రిఫ్లెక్షన్ వల్లే ఆకాశాల రంగు మారితే దట్టమైన అమెజాన్ అడవులపైన ఆకాశం ఆకుపచ్చ రంగులో కనిపించాలి కదా, ఎడారులపైన ఇసుక రంగులో కనిపించాలి కదా. మరి అలా ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే అసలు నిజం సముద్రాల్లో లేదు, పైన ఆకాశంలోనే ఉంది. దీని వెనుక ఉన్న అసలైన ఫిజిక్స్ పేరు రేలీ స్కాటరింగ్. అసలు ఏం జరుగుతుందంటే సూర్యుడి నుండి వచ్చే లైట్ లో 7 రంగులు ఉంటాయి. ఈ సూర్యరశ్మి అంతరిక్షం నుండి మన భూమి వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గాల్లో ఉండే నైట్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఆ లైట్ ని అన్ని వైపులా చెదరగొడతాయి. దీన్నే స్కాటరింగ్ అంటారు. అయితే ఈ 7 రంగుల్లో రెడ్ కలర్ వేవ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే దాని వేవ్ లెంత్ చాలా ఎక్కువ కాబట్టి అది గాలిలోని మాలిక్యూల్స్ ని దాటుకొని స్ట్రైట్ గా కిందికి వచ్చేస్తుంది. కానీ బ్లూ కలర్ కు వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ బ్లూ కలర్ లైట్ గాల్లోని చిన్న చిన్న అణువులను గుద్దుకొని ఆకాశం అంతా విపరీతంగా చెల్లాచెదురుగా వెళ్తుంది. అలా వాతావరణంలో అంతటా స్కాటర్ అయిపోయి ఆకాశం అంతా పరుచుకున్న ఆ నీలం రంగు కాంతే మన కంటికి చేరుతుంది. అందుకే మనకు ఆకాశం అంత అద్భుతమైన నీలం రంగులో కనిపిస్తుంది. అంతే తప్ప దీనికి సముద్రాల రిఫ్లెక్షన్ కి ఎలాంటి సంబంధం లేదు. సో నెక్స్ట్ మిత్ ఏంటంటే ఊసరవెల్లి అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? శత్రువుల నుండి తప్పించుకోవడానికి అది ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ కలర్ లోకి అది మారిపోతుంది అని అనుకుంటాం. కానీ బిగ్గెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే జీవశాస్త్రం ప్రకారం ఊసరవెల్లిలో బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోవడానికి రంగులు మార్చవు. మరవి ఎందుకు రంగులు మారుస్తాయంటే దానికి మెయిన్ గా 2 కారణాలున్నాయి. ఒకటి కమ్యూనికేషన్, రెండవది టెంపరేచర్ కంట్రోల్. ఒక ఊసరవెల్లి చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రంగులో ఉంటుంది. దానికి కోపం వచ్చినప్పుడు లేదా భయపడినప్పుడు రంగు మారుతుంది. మగ ఊసరవెల్లిలో ఆడవాటిని ఆకర్షించడానికి లేదా వేరే మగవాటిని భయపెట్టడానికి విపరీతమైన బ్రైట్ కలర్స్ లోకి మారిపోతాయి. ఇది వాళ్ళ భాష అన్నమాట. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వాటి చర్మంలో పిగ్మెంట్స్ తో పాటు నానో క్రిస్టల్స్ ఉంటాయి. చలిగా ఉన్నప్పుడు ముదురు రంగులోకి మారి ఎక్కువ సన్లైట్ ని తీసుకుంటాయి. అండ్ సమ్మర్ లో బాగా వేడిగా ఉన్నప్పుడు లేత రంగులోకి మారి ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే అవి రంగులు మార్చేది చుట్టూ ఉన్న చెట్లను చూసి కాదు, వాటి మూడ్ ని బట్టి
వాతావరణాన్ని బట్టి మాత్రమే. సో నెక్స్ట్ మిత్ ఏంటంటే బ్లాక్ హోల్స్. ఈ పేరు వినగానే ఒక అనంతమైన చీకటి రాక్షసుడు తన చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలను, గ్రహాలను, కాంతిని కూడా ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ లాగా లోపలికి లాగేసుకుంటాడు అని మనం ఊహించుకుంటాం. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో, ఆర్టికల్స్ లో బ్లాక్ హోల్స్ ని అలాగే చూపిస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే బ్లాక్ హోల్స్ అంతరిక్షంలో తిరిగే వాక్యూమ్ క్లీనర్స్ కాదు. వాటికి ఎలాంటి పీల్చుకునే శక్తి ఉండదు. ఎగ్జాంపుల్ కి మన సూర్యుడిని తీసేసి ఖచ్చితంగా సూర్యుడికి ఉన్నంత మాస్ ఉన్న ఒక బ్లాక్ హోల్ ని అక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ బ్లాక్ హోల్ ఒక రాక్షసులాగా మన భూమిని, ఇతర గ్రహాలను లోపలికి లాగేసుకుంటుందా? అలా అస్సలు జరగదు. మన భూమి ఎలాగైతే సూర్యుడు చుట్టూ తిరుగుతుందో ఆ బ్లాక్ హోల్ చుట్టూ కూడా అంతే ప్రశాంతంగా తిరుగుతుంది. భూమి ఆర్బిట్ లో 1 మిల్లీమీటర్ చేంజ్ కూడా రాదు. కాకపోతే సూర్యుడు వెలుతురు ఉండదు కాబట్టి భూమి మొత్తం చీకటిగా మంచుగడ్డలాగా మారిపోతుంది అంతే. బ్లాక్ హోల్ లోపలికి ఏదైనా వెళ్ళాలి అంటే అది ఈవెంట్ హొరైజన్ అనే బార్డర్ ని దాటాలి. ఆ బార్డర్ దాటితేనే కాంతి కూడా బయటికి రాలేదు. కానీ మీరు ఆ బార్డర్ బయట ఒక ఖచ్చితమైన ఆర్బిట్ లో ఉన్నంత కాలం మీరు సేఫ్ గా ఉంటారు. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో సెజిటేరియస్ ఏ అనే ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. దాని చుట్టూ ఎన్నో నక్షత్రాలు ఎంతో ప్రశాంతంగా కోట్లాది ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నాయి. అవి లోపలికి పడిపోవడం లేదు. కాబట్టి బ్లాక్ హోల్స్ అనేవి దేన్ని బలవంతంగా పీల్చుకోవు. కేవలం వాటి దారిలోకి లేదా మరీ దగ్గరికి వెళ్లిన వాటిని మాత్రమే మింగేస్తాయి. అండ్ నెక్స్ట్ మిత్ ఏంటంటే మానవ పరిణామ క్రమం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఈ ఫోటోనే. ఒక కోతి మెల్లగా నడక నేర్చుకుని నిటారుగా నిలబడి మనిషిగా మారే చిత్రం. కానీ బయాలజీ ప్రకారం మనుషులు కోతి నుండి పరిణామం చెందలేదు. ఇదొక పచ్చి అబద్ధం. నిజం ఏంటంటే మనుషులకు మరియు చింపాంజీలకు ఇద్దరికి కలిపి ఒక కామన్ యాన్సెస్టర్ ఉండేవాడు. సుమారు 6 నుండి 8 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆ జీవి బ్రతికి ఉండేది. కాకపోతే కాలం గడుస్తున్న కొద్దీ క్లైమేట్ చేంజెస్ వల్ల కానీ, లేకపోతే ఖండాలు విడిపోవడం వల్ల, వేరువేరు ప్రదేశాలకు షిఫ్ట్ అవడం వల్ల ఆ జీవి వేరువేరు బ్రాంచెస్ గా డివైడ్ అయింది. అందులో ఒక బ్రాంచ్ నుండి మెల్లగా లక్షలాది సంవత్సరాల పరిణామం తర్వాత చింపాంజీలు వస్తే, ఇంకొక బ్రాంచ్ నుండి ఎన్నో మార్పులు దాటుకొని ఆధునిక మనుషులు హోమోసేపియన్స్ వచ్చారు. అందుకే మన డిఎన్ఏని, చింపాంజీ డిఎన్ఏని టెస్ట్ చేస్తే 98.8% ఒకేలా ఉంటాయి. ఎందుకంటే మనం చింపాంజీల పిల్లలం కాదు, అవి మనకు కజిన్స్ లాంటివి. అంతేకాదు ఆ కామన్ యాన్సెస్టర్ నుండి డైరెక్ట్ గా మనుషులు రాలేదు. మధ్యలో ఎన్నో రకాల మానవ జాతులు పుట్టాయి, అంతరించిపోయాయి కూడా. హోమో ఎరెక్టస్ లాంటి ఎన్నో జాతులు వేలాది సంవత్సరాలు మనతో పాటు కలిసి బ్రతికాయి. ఇప్పుడు భూమి మీద మిగిలిన ఏకైక మానవ జాతి మనం మాత్రమే. అండ్ నెక్స్ట్ మిత్ విషయానికి వస్తే, చిన్నప్పటి నుండి స్కూల్లో జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో ఒక బిట్ ఖచ్చితంగా చదువుకునే వాళ్ళం. అంతరిక్షం నుండి చూస్తే భూమి మీద స్పష్టంగా కనిపించే ఏకైక మానవ నిర్మిత కట్టడం ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ మాట వినడానికి చాలా గర్వంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇదొక పెద్ద అబద్ధం. ఈ రూమర్ అనేది అసలు అంతరిక్షంలోకి మనిషి వెళ్ళక ముందే, అంటే 1930ల కాలంలోనే పుట్టింది. అప్పట్లో ఒక పత్రికలో చైనా వాల్ గొప్పదనం గురించి రాస్తూ ఇది స్పేస్ నుండి కూడా కనిపిస్తుంది అని ఊహించి రాసేశారు. జనాలు దాన్ని నిజం అనుకుని మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కానీ ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలోకి వెళ్ళాక నిజం ఏంటో తెలిసింది. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి చూస్తే చైనా వాల్ కనిపించడం దాదాపు ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ గోడ చాలా పొడవుగా ఉంటుంది, కానీ దాని వెడల్పు చాలా తక్కువ. అండ్ అది చుట్టుపక్కల ఉన్న రాళ్ళు, మట్టి రంగుతో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి కంటికి అస్సలు కనపడదు. కేవలం వాతావరణం చాలా క్లియర్ గా ఉండి కరెక్ట్ గా సూర్యరశ్మి పడినప్పుడు మాత్రమే, అది కూడా కెమెరాలను జూమ్ చేస్తేనే కొంచెం కనిపిస్తుంది. అండ్ చంద్రుడి మీదకి వెళ్లిన అపోలో ఆస్ట్రోనాట్లను అడిగితే వాళ్ళు చంద్రుడి మీద నుండి చూస్తే భూమి ఒక అందమైన నీలిరంగు గోళంలా కనిపిస్తుంది తప్ప మనుషులు కట్టిన ఏ ఒక్క కట్టడం కంటికి కనిపించదు అని చెప్పారు. స్పేస్ స్టేషన్ నుండి రాత్రిపూట చూస్తే మన సిటీస్, లైట్లు, రోడ్ల నెట్వర్క్లు అద్భుతంగా కనిపిస్తాయి. కానీ పగటిపూట ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాత్రం అస్సలు కనిపించదు. సో మనం చిన్నప్పటి నుండి చూస్తూ, వింటూ, నమ్ముతూ వస్తున్న ఎన్నో సైన్స్ ఫ్యాక్ట్స్ వెనుక ఉన్న అద్భుతమైన వాస్తవాలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూసారు కదా. యూనివర్స్ అయినా, మన బ్రెయిన్ అయినా, జంతు ప్రపంచం అయినా సైన్స్ ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా దీన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రతిదాన్ని ఫిల్టర్ చేసి అసలు నిజాన్ని బయటికి తీయాలి. ఈ ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ని ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ సైన్స్ డాక్యుమెంటరీల కోసం మన తెలుగు ఆల్కెమిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.